హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీరు ఈ యొక్క పల్లవిలో మొదటి లైన్ వాయించాను. అది వాయించడం అంటే మీకు బాగా తెలిసిపోయి ఉంటుంది. ఇదేంటంటే ఈ మధ్యనే వచ్చినటువంటి నిన్ననే 17వ తారీఖున ఏప్రిల్ 17వ తారీఖున వచ్చినటువంటి తిమ్మరాజుపల్లి టీవీ అని సినిమాలో నుంచి ఒక మంచి పాట అన్నమాట. మంచి క్లాసిక్ సాంగ్. అయితే ఈ పాట గురించి చెప్పే ముందు మీకు నేను కొంత ఇంట్రడక్షన్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇది నా స్వార్థం అనే కంటే అందరి అభిప్రాయాల నుంచి వచ్చినటువంటి ఒక మంచి మాట అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా గురించి చెప్పుకుంటూ పోతే కిరణ్ అబ్బవరం గారు చాలా మంచి హృదయంతో కొత్త కళాకారుల్ని స్క్రీన్ మీద చూపించారనమాట. అంటే అందరూ కమర్షియల్గా ఒక హీరో బ్రాండెడ్ అని ఒక చిరంజీవో లేకపోతే ఒక బాలకృష్ణ ఒక బ్రాండెడ్ హీరో ఫోటో వాల్ పోస్టర్ మీద ఉంటే ఆటోమేటిక్గా సినిమాకి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళే. ఏదో కాస్తో కూస్తో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ అబ్బవరం గారు అనమాట. ఆయన ఈ సినిమాలో లేడు, తెర వెనుక హీరో అనమాట. ఆయన తన మంచి మనసుతో చాలామంది కళాకారుల్ని ప్రోత్సహించి అందులో ఆ కళాకారుల్లో ఒక వ్యక్తి నా బావమరిది అనమాట. ఆయన వంశీకాంత్ రేఖాన. ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్, చాలా మ్యూజిక్స్, అంతకుముందు చిన్న చిన్న సినిమాలు అన్నీ చేశారు. కొంచెం వెలుగులోకి వచ్చినటువంటి సినిమా ఏదంటే తిమ్మరాజుపల్లి టీవీ. నా బావమరిది అనమాట. అందుకే స్వార్థం అన్నాను. నా వాడు, నా కుటుంబంలో వాడు అనే ఉద్దేశంతో స్వార్థం అన్నాను. ఆ వంశీకాంత్ రేఖాన స్వరపరిచినటువంటి ఆ సినిమాలో గోకుల గోపాలక అనే పాట క్లాసిక్ వెర్షన్లో చాలా కష్టపడి ఒక పాటను చేయాలి అంటే ఏదో సరదాగా ఒక మంచి బీట్ ఉన్న పాట చేయొచ్చు, చాలా సింపుల్గా 4th బీట్ 3rd బీట్ ఇలా రకరకాలుగా. కానీ ఒక క్లాసిక్ సాంగ్ చేయాలి అంటే దానికి కొంతవరకు సంగీత జ్ఞానం చాలా అవసరం అనమాట. తను చాలా కష్టపడి ఈ పాటలు అంటే దగ్గర ఒక 4-5 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో, నేను లెక్క పెట్టలేదు. అన్ని పాటలు కూడా వజ్రాలు. అంటే నాకు పర్సనల్గా అయితే చాలా సూపర్ హిట్ అనిపించాయి. నేను ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయను. చిన్నవాడు కదా, కొత్తవాడు కదా అని కాదు. తన మైండ్లో నుంచి వచ్చిన ఆలోచనల్ని తన పాటల రూపంలో పెట్టి అందరి మనసుల్ని, నా అభిప్రాయం కాదు ఇది, నేను ఎవరిని కూడా మోటివేట్ చేయలేదు. నేను యూట్యూబ్ చూస్తున్నాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తున్నాను, ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. అందరి నుంచి వచ్చినటువంటి ఒక మంచి మాటలు అన్నమాట ఇవి. చాలా మంచి పాటల్ని ఎవరి అబ్బాయి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లా ఉన్నారే, చాలా మంచి పాటలను అందించారు అనే ఉద్దేశంతో అందరూ నేను చూస్తున్నాను. మీరు కూడా చూడండి ఒకసారి అప్డేట్స్, ఈ సినిమా అప్డేట్స్ కూడా చూడండి. అస్సలు సినిమాకి నాకు తెలిసి మహా అయితే 2-3 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చున్నారో లేదో తెలియదు. సినిమా అయితే సూపర్ హిట్ అయింది. నేను నిన్ననే చూశాను. అది కూడా నా బావతో, ఆ మ్యూజిక్ డైరెక్టర్తో కలిసి వెళ్ళి చూశానన్నమాట. నాకు అందులో ఒక ఆనందం. వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ కూడా సైలెంట్గా సినిమా అంతా అయిపోయింది, కామ్గా సినిమా చూసేశారు. చూసేసిన తర్వాత అప్పుడు ఒక్కసారి ఒకరు ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది ఫలానా వ్యక్తి అని తెలియగానే అందరూ కూడా వచ్చి ఏం చేశారంటే అందరూ కూడా సెల్ఫీలు తీసుకున్నారనమాట. ఆ సెల్ఫీలు తీసుకునేటప్పుడు మొదటి సినిమా కదా, బయటకు వచ్చినటువంటి సినిమా, ఆయన కళ్ళలో ఆనందం చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది అనమాట. అందుకని నేను ఈ వీడియోలో ఆ సినిమా చూసిన వెంటనే ఆ పాట నాకు చాలా నచ్చేసింది అనమాట. ఆ తిమ్మరాజుపల్లి టీవీలో అన్ని పాటలు బాగున్నాయి, అందులో క్లాసిక్ వెర్షన్ మీకు ఎందుకో నేర్పించాలని అనిపించింది. అది కూడా ఈ పాట రాగం చూస్తే రీసెంట్గా నేను తకిట తదిమి అనే వీడియో చేశాను కదా, ఆ పాట యొక్క రాగమే షణ్ముఖ ప్రియ రాగంలోనే ఈ పాట ఉందన్నమాట. అంటే నెక్స్ట్ మీకు చేసే వీడియో కూడా షణ్ముఖ ప్రియ రాగంలోనే ఉంది ఈ పాట. ఇది షణ్ముఖ ప్రియ రాగంలో ఉంది. ఆ స్వరస్థానాలు కూడా మీకు తెలుసు. కాకపోతే స్కేల్ చేంజ్ అయిందనమాట. సినిమా ఒరిజినల్ స్కేలు ఏంటంటే జీ స్కేల్. షణ్ముఖ ప్రియ రాగం ఏంటంటే మనకి ఏంటంటే ఈ రాగం 56వ మేళకర్త అనుకుంటాను. 56వ మేళకర్త పెద్ద రాగం, జనక రాగం అనమాట. చాలా మంచి రాగం అనమాట. దానిలో మంచి ఫీల్ ఉంటుందన్నమాట. ఆ రాగంలో ఈ పాటని వంశీకాంత్ రేఖాన
స్వరపరిచారనమాట. సినిమాలో చాలా చాలా బాగా అనిపించింది. అందులో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ అనమాట. ఆ పాటను నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ పాటకి ముందు నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే, ఏ ఒక్క కొత్తవాడిని కూడా ఎంకరేజ్ చేసే మనసు మనకు ఉండాలనమాట. అది మనవాడైనా కానీ, ఎవరైనా సరే. ఎందుకంటే అది మన విజయనగరంలో ఉన్నటువంటి నా వాళ్ళలో వంశీకాంత్ రేఖాన అనేవాడు నావాడు. మా బావమరిది పక్కన పెట్టేస్తే, మా విజయనగరం వాడిగా నేను కొంత ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ పాట నేను మీకు చేస్తున్నాను. ఈ పాట కూడా మీరు ఎక్కడైనా ప్లే చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక డివోషనల్ సాంగ్ అనమాట. ఓకే. పాట విషయంకి వస్తే మనకి ఇది ఏంటంటే షణ్ముఖ ప్రియ రాగం. స్కేల్ విషయంకి వస్తే మనకి జీ మైనర్ స్కేల్లో ఉంది. ఒకసారి జీ మైనర్ స్కేల్ వాయిస్తాను చూడండి. సా సారీ గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. అంటే ఇది షణ్ముఖ ప్రియ మేళకర్త రాగం, షడ్జమం రీటు, చతుశ్రుతి రిషభం, గావన్ సాధారణ గాంధారం, మాటు ప్రతిమధ్యమం, పా పంచమం, దావన్ శుద్ధదైవతం అండ్ షడ్జమం. ఇది నేను ద్వాదశ స్వరస్థానాలని అనుసరించి మీకు నేను చెప్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు పాట విషయానికి వచ్చేద్దాం. పాట విషయానికి వస్తే మనవాడు డైరెక్ట్గా పల్లవి డివోషనల్ సాంగ్స్ ఏంటంటే చిన్న బీజియంతో కూడి ఒక పల్లవి డైరెక్ట్గా వచ్చేస్తుంది. మన ఓపెనింగ్లోనే ఒక మంచి బీజియంతో స్టార్ట్ చేశారనమాట. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం స్వరాల ద్వారా. ఓకే రైట్. ఓపెనింగ్ పైసా నుంచి స్టార్ట్ అవుతుంది. సా సా స ని ని సా సా స ద ని సా సా స ని స ని ద ప మ ప ద ని సా వాయిస్తే సా సా స ని ని సా సా స ద ని సా సా స ని స ని ద ప మ ప ద ని సా. సా సా స ని ని సా సా స ద ని సా సా స ని స ని ద ప మ ప ద ని సా. సెకండ్ వెర్షన్ ఏంటంటే సా సా స ని రి 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 సరి గా 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 మమ గరి స ని ద ప ద ని సా అన్నమాట. చూద్దాము. సా సా స ని రి 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 సా సా స ని రి 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 సరి గా 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 మమ గరి స ని ద ప ద ని సా. మమ గరి స ని ద ప ద ని సా మమ గరి స ని ద ప ద ని సా. మళ్ళా సా సా స సా సా స ని రి 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 సరి గా 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 మమ గరి స ని ద ప ద ని సా. అన్నమాట. సా సా స ని రి 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 సరి గా 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 మమ గరి స ని ద ప ద ని సా. అది సెకండ్. ఇదేంటంటే ఇదంతా కూడా వయలిన్ మీద మనకి వినిపిస్తుంది. ఇక్కడ దీని తర్వాత కంటిన్యూ బిట్ ఎలా వస్తుందంటే ఒక దాన్ని ఏమంటామంటే సంతూరో లేకపోతే మ్యాండలినో ఆ టైప్ సౌండ్లో మనకి ఒకటి వస్తుంది అనమాట. ఎలా వస్తుందంటే ద ప మ ప ప ప ప మ గరి ద ప మ ప ప ప సరి మ ప ద ప మ ప ప ప ప మ గరి ద ప మ ప ప ప సరి మ ప సరి మ ప. అది స్పీడ్గా అనమాట. ద ప మ ప ప ప ప మ గరి ద ప మ ప ప ప సరి గ మ ప. దాన్ని మనం కొంచెం స్పీడ్గా ఎలా వాయిస్తాం. అది ఒక వెర్షన్. నెక్స్ట్ లైన్ ఎలా ఉంటుందంటే, తర్వాత లైన్ ఏంటంటే ద ప మ ప ప ప ప మ గరి సరి రి 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 గ గ గ గ మ మ ప మ గ మ ప. తర్వాత లైన్ ప మ గ మ ప. చూడు మరొకసారి. ద ప మ ప ప ప ప మ గరి సరి ద ప మ ప ప ప ప మ గరి సరి రి 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 గ గ గ గ మ ప మ ప మ గ మ ప. మరొకసారి.
స ప మ ప ప ప ప మ గ రి స రి 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 గ గ గ గ మ మ మ ప మ గ మ ప. అక్కడికి బీజిఎం కంప్లీట్ అయిందనమాట. చూసారా ఒక బీజిఎం ఎంత టైం తీసుకుందో. అంటే నెక్స్ట్ నన్ను కొంచెం మీరు ఎక్స్క్యూజ్ చేయాలి. ఇది కొత్త పాట కనుక నాకు ఇంకా బాగా వినలేదు. నిన్ననే సినిమా చూశాను కాబట్టి చిన్న చిన్న లోపాలు గట్రా ఉంటాయి. నెమ్మదిగా అంటే మ్యాక్సిమం నేను కరెక్ట్గానే చేశాను. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తర్వాత మీరు సరి చేసుకోవచ్చు. కానీ టైమింగ్ ప్రకారం అయితే సరిపోతుంది నోట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి పల్లవి అనమాట. ఈ పల్లవి విషయానికి వస్తే ఈ పాటకి ఆ సింగర్ ఏంటంటే సూపర్ సింగర్స్లోని ఉన్నటువంటి ఒక అమ్మాయి అనమాట. పేరు మేఘన నాయుడు అనే అమ్మాయి. ఇంకా ఈ సినిమా లిరిక్స్ విషయంకి వస్తే సనారే అనే ఆయన లిరిక్స్ రాశారు. చాలా బాగా రాశారు. ఈ పాటని ఓవరాల్గా, పాటనే కాదు సినిమాని ఓవరాల్గా డైరెక్ట్ చేసింది ఏంటంటే మునిరాజు గారు. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అనమాట. చెప్పాను కదా, మన వంశీతో సైతం అందరూ కూడా కొత్త వాళ్ళే. ఒక కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూసరు, ఇంకొక సిఇఓ గారు ఉన్నారు, ఆవిడ పేరు నేను తెలియదు, నాకు మర్చిపోయాను. వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్ అనమాట. చాలా బాగా చిత్రీకరించారు సినిమాని. ఆర్ట్ ఫిల్మ్ అంటాం. ఆర్ట్ ఫిల్మ్ అంటే ఏ ఖర్చు లేకుండా ఓన్లీ టాలెంటెడ్ బేస్ మీద వచ్చే సినిమాలని ఆర్ట్ ఫిల్మ్స్ అంటాం అనమాట. అలాంటి మూవీ అనమాట ఇది. పూర్వం మనకి చిరంజీవి గారు 2-3 ఆర్ట్ ఫిల్మ్స్ చేశారు. ఏంటంటే రుద్రవీణ అనే ఒక సినిమా చేశారు. అది మ్యూజిక్ పరంగా సూపర్ హిట్. ఆయన ఎవర్ గ్రీన్ ఇళయరాజా గారు, ఆయన గురించి చెప్పనవసరం లేదు. నెక్స్ట్ అంతకుముందు స్వయం కృషి అనే ఆర్ట్ ఫిల్మ్ చేశారనమాట. ఆ 2 సినిమాలు కూడా అవార్డుల పంట. అవార్డులు చాలా చాలా వచ్చాయన్నమాట. నేను కూడా దేవుడి దయ వల్ల ఈ సినిమాకు కూడా మన వాళ్ళందరికీ ఏ ఒక్కరికి అవార్డు వచ్చినా సరే పడే వ్యక్తుల్లో ముందు నేను ఉంటాను, రావాలని కూడా కోరుకుంటాను. ఇలా ఆర్ట్ ఫిల్మ్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్ బడ్జెట్తో చాలా ఏదైనా ఒక ప్రధాన అంశం తీసుకొని సినిమాని తీయడం అండి. ఒక టీవీని తీసుకొని ఒక 2.5 గంటలు ఆ టీవీ మీద ఆ స్క్రీన్ ప్లే సృష్టించడం అంటే అది చాలా కష్టమైనటువంటి పని. అలాంటి పనిని మన మునిరాజు గారు చేశారు. ఆయనకి ధన్యవాదాలు. మనం ఇప్పుడు పాట విషయంగా వద్దాం. డైరెక్షన్ మనకు తెలీదు, మన డిపార్ట్మెంట్లో అది లేదు కనుక వంశీకాంత్ రేఖాన్ గారి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఈ మ్యూజిక్ డైరెక్షన్లో ఇప్పుడు మనకి మేఘనా నాయుడు గారు పల్లవి పాడుతారనమాట. అదేంటంటే ఒకసారి విను, ఫస్ట్ లైన్ చూద్దాం. పల్లవి ఎలా వస్తుందంటే, నేనేం సింగర్ని కాదు, జస్ట్ పాడతాను చూడండి. గోకుల గోపాలక మాధవ నారాయణ, అది 2 టైమ్స్ వస్తుంది అనమాట. గోకుల గోపాలక మాధవ నారాయణ, దానికి స్వరాలు అనమాట. ఏంటంటే సా స స స ని రి స ద ప ద ని స, సా స స స ని రి స ద ప ద ని స, సా స స స ని రి స ద ప ద ని స. గోకుల అంటే గోకుల గోపాలక సని సా స స స ని రి స, సా స స స ని రి స ద ప ద ని స. గోకుల గోపాలక మాధవ నారాయణ, దానికి కూడా అంతే. తర్వాత లైన్ చూద్దాం. కానగా సజమా కలియుగమాయా అంటే కాన సా స స రి 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 గ రి గ సరి గ ప గ రి స అనమాట. కానగా సా స స రి 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 గ రి గ సరి గ ప గ రి స, సరి గ ప రి స, సా స స రి 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 గ రి గ సరి గ ప గ రి స. అది మనకి పల్లవిలో ఉన్నటువంటి 2వ లైన్ అనమాట. 3వది కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది. గోకుల గోపాలక మాధవ నారాయణ, అది మామూలుగానే వస్తుంది. సెకండ్ టైం వచ్చేటప్పుడు మనకి సేమ్ లైన్, సేమ్ నోట్స్ అనమాట. రెండోసారి లిరిక్ మారుతుంది కానీ నోట్స్ ఇంచుమించుగా అదే అనమాట.
కాలం కాలమే సాక్షిగా అలమిన మాయా. సేమ్ ఇందాకటి నోట్స్ అనమాట. ఏంటంటే సా స స స నిరి స స ప ధ ని స స స స స నిరి స స ప ధ ని స స స స రి 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 గ రి గ స రి గ ప గ రి స. నెక్స్ట్ లైన్ చూద్దాం. నీదు మాయే నీలవన్న, నీదు మాయే నీలవన్న, పాప ప మద పమ పమ మగ గ గ గ రి మగరి స, పాప ప పాప ప మద పమ పాప ప మద పమ పమ మగ గ గ గ రి మగరి స. అంటే నీదు మాయే నీలవన్న, పాప మద పమ పమ గ గ గ రి మగరి స. నీదు మాయే నీలవన్న అంటే మపా అక్కడ మనకేంటి ఆహాసమైన శోకమైన సేమ్ నోట్స్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక వెళ్తాం. మపా ఆహాసమైన మపా మద పమ పమ మగ. అంతే. నెక్స్ట్ లైన్ చూద్దాం. కాంతులే నిలుపవ కనుతుడినా, కాంతులే రి రి రే రే పమమ, కాంతులే నిలుపవ మపసని మపసని నిసాని దప మగరి స, మపసని నిసాని దప మగరి స. కాంతులే రిపమమ మాం కనుతుడిన మపసని నిసాని దప మగరి స. ఆ తర్వాత మళ్ళీ సేమ్ మొదటి పల్లవి అనమాట. అంటే ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ఆ పక్కన ఉన్నటువంటి స్థాయి లేదు, అందుకని మిడిల్ స్థాయిలో వాయించాను. మీరు ఇక్కడ కూడా వాయించుకోవచ్చు. గోకుల గోపాలక అక్కడ బాగులేదు కాబట్టి నేను అమ్మాయి వాయిస్ కొంచెం బ్రైట్గా ఉండాలని ఇక్కడ వాయిస్తున్నాను. గోకుల గోపాలక మనం గోకుల గోపాల అనే పాట యొక్క పల్లవి మీకు బాగా నచ్చింది అనుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఇది అమ్మాయి తాలూకా వాయిస్ రేంజ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకు చూసారా, హార్మోనియం చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత చివర వాయించానో చూసారా, దానికి సూటబుల్ అయ్యేటట్టు. అండ్ మధ్య మధ్యలో ఇక్కడ మనకు ఆక్టేవ్ లేదు కాబట్టి కొంచెం మధ్యలో కొంచెం మిడిల్ ఆక్టేవ్లో వాయించాను. స్వరాలు అయితే మాత్రం మనకి అవే అనమాట. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ సార్లు ఈ పాటని వినలేదు కనుక నేను చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోవద్దు. మ్యాక్సిమం నా వంతుగా నేను స్వరాలని మీకు రాశాను. ఇది పార్ట్ 1 కింద తీసుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే దీనిలో పరిచయాలు గట్రా చేయడం జరిగింది, అందువల్ల వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక్కసారి అందరూ కూడా ఈ సినిమాని చూసి మా బావ అయినటువంటి వంశీకాంత్ రేఖాన మ్యూజిక్ డైరెక్టర్ని మీరు మనసావాచ కర్మన ఆశీర్వదించి ఇంకా మంచి మంచి సినిమాలు చేయడానికి ఒక మంచి అవకాశం ఇస్తూ మనస్ఫూర్తిగా సినిమాకి వెళ్ళాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. థ్యాంక్ యూ సో మచ్.